మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ప్రభు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయానికై ప్రభునామాన్ని స్తుతిస్తున్నాను, దేవుని నామాన్ని మహింపరుస్తూ ఘనపరుస్తున్నాను. ప్రతిరోజు ఈ విధంగా సాయంకాల సమయంలో దేవుని వాక్యం మీతో కూడా ధ్యానించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి చక్కటి సమయానికై నిజంగా నా మనస్ఫూర్తిగా దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను, ప్రభు నామాన్ని కనపరుస్తున్నాను. ఎందుకంటే నేను ఒక విషయాన్ని నమ్ముచున్నాను. మరి దేవుని మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అలాంటి గొప్ప భాగ్యం. అంటే దేవుని మందిరం అంటే కేవలము చర్చ్ అని మాత్రమే కాదు, ఆయన సన్నిధి అని అర్థం. మందిరంలో ఏముందంటే ఆయన సన్నిధి ఉంది గనుక ప్రభు యొక్క సన్నిధిలో మనం గడపడం అనేది నిజంగా ఆశీర్వాదకరం, దీవెనకరమైనటువంటి సంగతి. ఆమేన్. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో అగాపే వాక్యము ప్రార్థన అయినటువంటి యొక్క సాయంకాల ఆరాధనకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. కనుక బైబిల్తోనూ నోట్స్ పెన్నుతో మీరు సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ దినాన దేవుని వాక్యంలో నుంచి 73వ కీర్తనలో నుంచి కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. దిస్ ఈవినింగ్ వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ ఆన్ Psalm 73. 73వ కీర్తనను మనం ధ్యానం చేసుకుందాం. చదువుతున్నాను, చూడండి. Truly God is good to Israel, even to such as are of a clean heart. But as for me, my feet were almost gone, my steps had well nigh slipped. For I was envious at the foolish, when I saw the prosperity of the wicked. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితేనే. చూడండి, మరి అదే సమయంలో దేవుని వాక్యంలో మరొక మాట రాయబడింది. ఏంటంటే 13-14 వచనాలు ఏం రాయబడింది? నా హృదయమును నేను శుద్ధి చేసుకుంటా వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలునై ఉండుట వ్యర్థమే. Verily I have cleansed my heart in vain and washed my hands in innocency. For all the day long have I been plagued and chastened every morning. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించాలి. ఈ కీర్తన ఎవరిదంటే ఆసాపు కీర్తన. ది సామ్ ఈజ్ సామ్ ఆఫ్ ఏసప్. ఆసాపు యొక్క కీర్తన. ఈ కీర్తనలో మనకు 28 వచనాలు ఉన్నాయి. ఈ 28 వచనాలను 5 భాగాలుగా మనం ధ్యానం చేద్దాం. ఓకే, 28 వచనాలు ఉన్నాయి. 28 వచనాలను ఇందులో నుంచి 5 సంగతులు ధ్యానించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. రైట్. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే నిరుత్సాహము, డిసప్పాయింట్మెంట్. నెంబర్ 1. ఈ పాయింట్స్ నోట్స్ రాసుకోనండి. తర్వాత ఒక్కొక్క విషయాన్ని మరి వివరించుకుందాం చక్కగా. నెంబర్ 1 ఈజ్ డిసప్పాయింట్మెంట్, నిరుత్సాహము. రెండవదిగా నిరుత్సాహంలో ప్రార్థనలో మరి ప్రత్యక్షత లేక దర్శనం. ప్రత్యక్షతలో
పశ్చాత్తాపం. పశ్చాత్తాపములో తీర్మానం. ఈ విషయాలు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1 డిసప్పాయింట్మెంట్, నెంబర్ 2 ప్రేయర్, నెంబర్ 3 రిపెంటెన్స్, నెంబర్ 4 రెవల్యూషన్ ఆర్ విజన్, నెంబర్ 5 డిసిషన్ విత్ డిటర్మినేషన్. ఈ 5 విషయాలు మనము ధ్యానం చేద్దాం. ఒకవేళ 2 days కావచ్చు, లేకపోతే 3 days కావచ్చు, నాకు తెలియదు. కనుక ఒక్కొక్క విషయాన్ని కూలంకుషంగా ధ్యానం చేద్దాం. కూలంకుషంగా అంటే వీఆర్ గోయింగ్ టు స్టడీ దీస్ థింగ్స్ ఇన్ డీటెయిల్ అని అర్థం. రైట్? ఓకే. ఇక్కడ ఆసాపు ఎవరంటే ఈయన మహాభక్తుడు. ఈయన దేవుడంటే చాలా భయం కలిగినటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు లేనటువంటి వాడు. ఇంత మహాభక్తునికి ఒక రోజున ఏం జరిగిందంటే మరి నిరుత్సాహం అనేది కలిగింది. అదే విషయం 13వ వచనంలో మనం చూస్తున్నాం. నా హృదయం నేను శుద్ధి చేసుకునేట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలమైనట వ్యర్థమే, దినమంతా నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఏంటంటే ఆసాపు జీవితంలో అదో విధమైనటువంటి నిరుత్సాహం కలగటానికి కారణం ఏంటంటే, ఒకవేళ మీకు ప్రశ్న కలగవచ్చు, దావీదు కొన్ని కీర్తనలు రాశాడు, సొలొమోను కీర్తనలు ఉన్నాయి, మోషే ప్రార్థనలు ఉన్నాయి, ఇంకేంటి కోరవ కుమారుల కీర్తనలు ఉన్నాయి, అదేవిధంగా ఆసాపు కీర్తనలు కూడా ఉన్నాయి. వీరందరూ ఎవరంటే మహాభక్తులు. నేను ఇదివరకు కూడా నేను కీర్తనలు ధ్యానించినప్పుడు అప్పుడప్పుడు చెబుతూ వచ్చాను, ఈ 150 కీర్తనలు ఏవి కూడా కవిత్వాలు కాదు. ఈ 150 కీర్తనలు రాసినటువంటి ఈ 150 కీర్తనలో ఏంటంటే ఇవన్నీ భక్తుల యొక్క అనుభవాలు. భక్తుల యొక్క అనుభవం అంటే వారికి దేవునితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధం. As they are walking with the Almighty God in the presence of God, remember they had a lot of intimacy with the Almighty God with various experiences. గనక వారి అనుభవాలు, అనుభూతులు కీర్తనలుగా మారాయి. అర్థమైందా? అందుకే మరొక విషయం ఏంటంటే, ఈ కీర్తనలు చదువుతున్న సమయంలో ఎప్పుడు కూడా వాటిని అధ్యాయాలుగా చదవకూడదు. ఈ కీర్తనలు ఏవి కూడా అధ్యాయాలు కాదు. వీటిని ఏమంటారంటే కీర్తనలు అంటారు, కానీ ఇవేవి కూడా అధ్యాయాలు కానే కాదు. ఆమెన్. ఇవేవి కూడా అధ్యాయాలు కాదు, ఇవి కీర్తనలే. అందుకే నేను చెప్పాను 73వ కీర్తన. సో వీటికి కూడా రాగాలు, తాళాలు అన్నీ ఉన్నాయి. కనుక మరి చాలామంది భక్తులు ఈ యొక్క కీర్తనలను ఆధారం చేసుకొని ఆయా భాషల్లో అనేకమైనటువంటి పాటలు పాడుతున్నారు. అందులో ఎక్కువ పాడినటువంటి పాట ఏంటంటే 23వ కీర్తన. 23వ కీర్తన ఎన్ని భాషల్లో ఉందంటే నేను చెప్పలేను అసలు. ఇండియన్ లాంగ్వేజెస్లో, ఫారిన్ లాంగ్వేజెస్లో ఎక్కువ వ్రాయబడినటువంటి కీర్తన ఏంటంటే Psalm 23. ఆ విధంగా Psalm 23 రాయబడింది. తర్వాత 103వ కీర్తన రాయబడింది. తర్వాత ఏంటి 15వ కీర్తన రాయబడింది. 24వ కీర్తన రాయబడింది. 22వ కీర్తన రాయబడింది. మరి ఈ విధంగా అనేకమైన కీర్తనలు హైలైట్ చేయబడి రాయబడిన కీర్తనలు ఉన్నాయి. మంచిది.
అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆసాపు ఎవరని చూసాం చెప్పండి? భక్తుడుగా మనం చూసాం. ఈ భక్తునికి కూడా ఒక రోజున నిరుత్సాహం అనేది కలిగింది. ఒకవేళ మీకు ప్రశ్న కలగవచ్చు, భక్తులకు నిరుత్సాహం కలుగుతుందా అంటే, ఎందుకంటే భక్తులు కూడా మనుషులే, ఎందుకు కలగ నిరుత్సాహం చెప్పండి? కొంతమంది ఎలా ఉంటారంటే, పాస్టమ్ గారు దైవజనులు అంటే అసలుకు వారికి అసలు బాధలే ఉండవు అనుకుంటారు. అసలు వారికి ఉన్న బాధలు ఎవరికి ఉండవు చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే, అనేక సందర్భాల్లో అనేక మంది సేవకులు, నా గురించి నేను చెప్పడం కాదు, అనేక మంది సేవకులు ప్రియులారా అనేకమైన కష్టాల గుండా, ఇబ్బందుల గుండా, శ్రమల గుండా, పరిస్థితుల గుండా వెళ్ళినా కూడా మండే టు సాటర్డే ఇన్ని బాధలున్నా సండే పులిపీటి దగ్గరకు వచ్చేసరికి నవ్వుతూ ప్రసంగం చేయడం అనేది జరుగుతుంది. ప్రేమేంటంటే దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, చాలామంది యొక్క అవగాహన ఏంటంటే, అసలు సేవకులంటే అసలు వారికి బాధలు లేవనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరి బాధను వారు తీసుకొని ప్రార్థన చేస్తారు. అంటే అందరూ కాకపోవచ్చు, నిజంగా భారం కలిగినటువంటి వారు. కొంతమంది సండే మాత్రమే సేవకులు ఉంటారు, అంటే సండే కొరకు మాత్రమే. కానీ సండే కొరకు మాత్రం చేసేది సేవ అని నేనైతే అనుకోవట్లేదు. వారమంతా సేవ చేయాలి, వారమంతా ప్రభు కొరకు కష్టపడాలి, వారమంతా పని చేయాలి. ఎప్పుడో ఒక రోజు రెస్ట్ తీసుకోవచ్చు, తప్పేం కాదు. కానీ మరి నీ మనస్సు, నీ గమనమంతా దేవుని సేవ మీద ఉండాలి, వాక్యములో, ప్రార్థనలో, విశ్వాసంలో. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, ఏమంటాడంటే, నా ఆనందమును నా కిరీటమునై ఉన్నటువంటి వారులారా అంటాడు. దేవుని సేవకులకు ఆనందం, కిరీటం ఎవరంటే సంఘమే, విశ్వాసులే, దేవుని ప్రజలే. నా మటుకైతే బ్రతుకుడ క్రీస్తు, చావైతే లాభం అంటారు. కనుక ఈ కడవరి కాలంలో టైం వేస్ట్ చేయడానికి అస్సలు లేదు. అయితే ఓవరాల్గా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజుల్లో చాలామంది అన్ని కంఫర్ట్స్ ఉంటే కానీ సేవ చేయడం చాలా కష్టమైపోతుంది. కానీ ఏ కంఫర్ట్స్ లేకున్నా కూడా సేవ చేయటానికి ముందుకు వచ్చేవారు చాలా తక్కువ. ప్రేమేంటంటే దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, దేవునికి స్తోత్రం. ఒకటి మాత్రం నిజం, ప్రభునందు మన ప్రయాసం వ్యర్థం కాదు. అవర్ లేబర్ ఇన్ క్రైస్ట్ విల్ నాట్ బి వెయిన్. Whatever we are sowing in the presence of God, the time will come, certainly we will reap it in an abundant way. When time comes, Lord will reward us and award us for our labor. అర్థమైందా? దేవుడు మనకు బహుమానాలు ఇస్తాడు సమయం వచ్చినప్పుడు. అయితే ఒకటి గుర్తు చేసుకోవాలి, ఆసాపు మహాభక్తుడే కానీ నిరుత్సాహం అనేది కలిగింది. నాకు కూడా కలిగిందండి. చాలాసార్లు డిసప్పాయింట్ అయ్యాను. సేవకుడు అంటే చాలామంది ఏమనుకుంటారంటే, అసలుకి గిచ్చినా కూడా నొప్పి లేదని చెప్పాలంట. అది న్యాచురాలిటీ కాదు, అది సరైన విధానం కాదు. సేవకుడు ఏం చెప్పాలంటే, గిచ్చినా అబ్బే నాకు నొప్పి అవ్వలేదని చెప్పకూడదు, తప్పది. గిచ్చారు, నొప్పి అయ్యింది, కాకపోతే తిరిగి నేను గిచ్చట్లేదు, భరిస్తున్నాను అని చెప్పాలి. అది కరెక్ట్ అన్నమాట. అది భరించడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. When we go through the trials and temptations, remember one thing, the Lord God is able to give us and pour us His grace upon His people, upon His servants. ఆయన అద్భుతమైనటువంటి కృప తన బిడ్డల మీద కృంభరించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహింకలను. నిరుత్సాహం అనేది కొన్నిసార్లు అనిపిస్తుంది, అమ్మో మరి సేవా జీవితంలో కానీ మరొకటి ఇంత చేసినా ఇంతేనా, ఇంత కష్టపడినా ఇంతేనా అన్నట్టు నిరుత్సాహం కలుగుతుంది. మెయిన్ నిరుత్సాహం ఎందుకు కలుగుతుందంటే, ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోనండి, దేవుని వైపు చూసినంత వరకు మనకు నిరుత్సాహం కలగదు. రిమెంబర్ వన్ థింగ్, in our life journey, in our spiritual journey, as long as we look unto Jesus, as long as we looking unto Jesus, we will never ever disappoint. ఎప్పుడు కూడా మనం నిరుత్సాహపడం.
ఎప్పుడు నిరుత్సాహపడతామంటే వారిని వీరిని చూసినప్పుడు నిరుత్సాహం అనేది కలుగుతుంది. అయ్యో వారు ఇలా ఉన్నారు, వీరు ఇలా ఉన్నారు. మరి అదే విషయాన్ని మనము 73వ కీర్తన అంతా మీరు చదవండి, మీకు విషయాలు అర్థమవుతాయి. ఆసాపు జీవితంలో అదే జరిగింది. వారిని వీరిని చూశాడు. అరే వారికి అసలు గర్వాన్ని కంఠహారంగా ధరించుకొని ఉన్నారు, వారికి తెగులు లేవు, వారికి ఇబ్బందులు లేవు, అన్ని విషయాల్లో చాలా బాగున్నారు. ఆసాపు ఇంట్లో ఏమీ లేదంటే కనీసము ఇంట్లో ముక్కులో జలుబైనా ఉంటుంది, ఏమీ లేదంటే చిన్న జ్వరమైనా ఉంటుంది, చిన్న దగ్గైనా ఉంటుంది, ఏమీ లేదంటే మరి చిన్న బిడ్డ యొక్క ముక్కులో చీమిడైనా ఉంటుంది. అంటే ఏది శోధన లేకుండా ఏది లేదన్నమాట, ఏదో ఒకటి ఉంటుంది. ఇదేంట్రా బాబు నా పరిస్థితి, నేను ఇంత భక్తుని కదా, నిత్యం ప్రార్థన చేస్తున్నాను, స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, దేవుని సేవ చేస్తున్నాను, పగలనక రాత్రనక 24/7 దేవునికి నీ ప్రజలకును నేను అందుబాటులో ఉన్నా కూడా ఈ కష్టాలు ఏంటి, ఈ శ్రమ ఏంటి, ఈ ఇబ్బంది ఏంటి అని అనుకొని 13వ వచనంలో అంటాడు, నా హృదయం నేను శుద్ధి చేసుకునేట వ్యర్థమే. నిన్నటి రోజున మాట్లాడుకున్నాం కదా దేని గురించి, హృదయాన్ని గురించి. హృదయం అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదని మనం చూసాం. హృదయంలో నుంచి చెడ్డవన్నీ బయలుదేరుతాయని చూసాం. ఈ హృదయాన్ని దేవుని సన్నిధిలో అప్పగించుకోవాలని చూసాం. ఓకే, అదే హృదయాన్ని గురించి మరికొన్ని విషయాలు మనం చూస్తున్నాం ఈ దినాన. ఏమంటున్నా అంటే, నా హృదయం నేను శుద్ధి చేసుకున్నట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలన ఎన్నుట వ్యర్థమే అని అంటున్నాడు. అవునా? వెల్ ఐ హ్యావ్ క్లెన్స్డ్ మై హార్ట్ ఇన్ వెయిన్ అండ్ వాష్డ్ మై హ్యాండ్స్ ఇన్ ఇన్నోసెన్సీ. ఎందుకు నేను ఇంత పవిత్రంగా జీవించాలి, ఎందుకు నేను ఇంత పరిశుద్ధంగా జీవించాలి? అపవిత్రంగా, అపరిశుద్ధంగా, ఇష్టానుసారము, దైవ భయము లేకుండా ఇష్టానుసారం తిరిగేవారు ఎంతో ప్రాస్పర్ అవుతున్నారు. అంతా ఇంత కాదు, నేను ఇంత ఏంటి మన భాషలో చెప్పాలంటే చక్కగా మడిగట్టుకొని చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్లో ఉన్నా కూడా ఏదో ఒక కష్టం వస్తుంది, ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. ఏంటా ఈ పరిస్థితి అని చెప్పేసి ఒకరోజు ఏమనుకున్నాడంటే, ఈ సంగతి గురించి పిల్లలకు చెప్పాలనుకున్నాడు, తరాలకు చెప్పాలనుకున్నాడు, తన పిల్లల తరాలకు చెప్పాలనుకున్నాడు. ఏ సంగతి తెలుసా? అసలు ఈ దేవుని నమ్మడమే అనవసరం, కాబట్టి ఈ దేవుని వదిలేస్తే మంచిది అని అనుకొని ఈ సంగతి చెప్పాలనుకున్నాడు. చెప్పాలి అనుకున్నప్పుడు ఏం చేశాడు తెలుసా? దేవుని వదిలేస్తే మంచిది అని అనుకున్నప్పుడు ఏం చేయాలనుకున్నా అంటే ప్రార్థన చేసి వదిలేయాలనుకున్నాడు. అది సంగతి. దేవుని వదిలేయాలనుకున్నాడు. ఎలా వదిలేయాలనుకున్నాడు? ప్రార్థన చేసి వదిలేయాలనుకున్నాడు. ఎందుకంటే ఆసాపు యొక్క ప్రాణము ప్రార్థన చేయడానికి అలవాటు పడినటువంటి ప్రాణం కదా, అందుకని మరి ప్రార్థన చేసి వదిలేయాలనుకున్నాడు. కొంతమంది అంతే ఏం చేస్తారంటే మంచి పనులు కానీ, చెడు పనులు కానీ, మంచి పనులు కానీ, పనికిమాలిన పనులు కానీ పాపం ప్రార్థన చేసే మొదలు పెడతారు. చాలామంది చర్చిలో ఏం చేస్తారంటే స్తోత్ర బలి అని బాగా గట్టి కేకలే స్తోత్ర బలని, ప్రభువా బాహుబలికి వెళ్తున్న టికెట్లు ఉండడానికి సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేసుకునేవారు కూడా ఉన్నారు. అవునా? అంటే సినిమాకి వెళ్ళడానికి ప్రార్థన, ఇంకేంటి రకరకాలైనటువంటి పనికిమాల పనులు చేయడానికి కూడా ప్రార్థన చేసుకుని వెళ్ళేవారు లేకపోలేదు. గనక ఆసాపు కూడా భక్తుడు గనక ఏం చేశాడంటే, ఈ దేవుని వల్ల నాకేమురిగింది, ఇంత నిక్కచ్చిగా, నిష్కల్మషంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా నేను ప్రార్థన చేస్తుంటే నాకు ప్రాస్పారిటీ కనపడటం లేదు, ఆరోగ్యం కనపడటం లేదు, ఐశ్వర్యం కనపడటం లేదు, దినమెల్లా తెగులే నా మీదకి వస్తూ ఉంది, ఏంటి నా పరిస్థితి అని అనుకొని చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాడు. మీరు ఒక విషయాన్ని చెప్తున్నాను, గమనించండి. ఎవ్రీ కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ కమ్స్ ఫ్రమ్ ద డెవల్. ప్రతి విధమైనటువంటి నిరుత్సాహం అనేది అపవాది దగ్గర నుంచి వస్తుంది. ఇంకా నీ జీవితం ఇంతే, నీ లైఫ్ ఇంతే. యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్. సీ అదర్స్. వాట్ అబౌట్ జెంటైల్స్, దోస్ హూ డు నాట్ నో గాడ్? సీ దేర్ ప్రాస్పారిటీ, సీ దేర్ ఎడ్యుకేషన్,
సీ దేర్ పొజిషన్, లుక్ దేర్ ఎడ్యుకేషన్, లుక్ దేర్ పొజిషన్ అని సాతానుడు కంపేర్ చేసేలాగా చేస్తాడు. చాలా మోసం, చాలా మోసం. ఎలాంటిది వచ్చినా కూడా నిరుత్సాహం అనేది అపవాది దగ్గర నుంచి వస్తుంది, నిరుత్సాహం అనేది మనుషుల దగ్గర నుంచి వస్తుంది. అదే జరిగింది కదా యోబు జీవితంలో. సమస్తం కోల్పోయాడు కదా, అన్నీ కోల్పోయాడు. నీవు నేను ఒక్కొక్క రోజున ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి కోల్పోయి ఉండొచ్చునేమో, కానీ యోబు జీవితంలో అన్నీ ఒకే దినాన ఒకే సమయంలో సమస్తము కోల్పోయాడు. అన్నీ కోల్పోయాక మరి కుమారులు, కుమార్తెలు, తనకున్నటువంటి ఒంటెలు, గాడిదలు, అర్థమైందా, గొర్రెలు, మేకలు, పశువులు, అన్నీ, వెండి, బంగారం అన్నీ కోల్పోయాయి. మిగిలిండేది ఎవరంటే భార్య మాత్రమే మిగిలింది. ఆమె ఎందుకు మిగిలిందంటే ఈయన్ను తిట్టడానికి మిగిలింది, అంతే. అర్థమైందా? ఆమె వచ్చి అంటది, అసలుకి నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఇంకా నీవు దేవుణ్ణి దూషించి చస్తే మంచిది కదా, మరి ఇంకా ఎందుకు బ్రతికి ఉండాలి? ఆ దేవుణ్ణి దూషించి చావు అని అంటది. ఆ సలహా ఇవ్వటానికి ఈ తల్లి బ్రతికింది అన్నమాట. అయితే ఆమె చెప్పింది కదా అని చెప్పేసి ఈయన సలహా తీసుకోలేదు. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని అంటూ ఏమంటాడంటే, ఐ నో వన్ థింగ్. చాలాసార్లు మనం ఈ మాట అంటాం కదా, నాకు తెలుసా అండి, నాకు అది తెలుసు, ఇది తెలుసు, ఇది తెలుసు. ఓకే, మంచిదే, అవన్నీ తెలుసుకోవడం మంచిదే. కానీ యోబుకి తెలిసినే మనం తెలిస్తే చాలు. ఇది నాన్న ఈ మాట చెప్పి ముగిస్తాను, మనం కంటిన్యూ చేద్దాం రేపటి రోజున. అర్థమైందా? యోబుకి తెలిసిన సంగతి ఈ రోజున మనకు తెలిస్తే మనం నిరుత్సాహపడం. ఐ నో వన్ థింగ్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ మై ట్రబుల్స్, in spite of all my problems, in spite of all my situations, in spite of all my circumstances, I know one thing, the Lord whom I am praying is Redeemer. నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడు. My Redeemer is liveth. He lives forevermore. అది తెలుసా మనకు? ఆమేన్. నా విమోచకుడు సజీవుడని తెలిస్తే చాలు, మన జీవితంలో ఎన్నటెన్నటికి మనం అస్సలకు నిరుత్సాహపడనే పడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. Every kind of disappointment, whether it may be in personal life, or it may be in family, it may be in the church, it may be in the finance, it may be in the ministry, whatever disappointment it may be, I tell you the truth, every kind of disappointment comes from the devil only. But God wants to, this evening, I believe God wants to encourage his people. He wants to encourage his people. ఆయన తన ప్రజలు నిత్యము ప్రోత్సాహపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మొట్టమొదటి మాట మనకి సందేశంలో 73వ కీర్తనలో నిరుత్సాహము, డిసప్పాయింట్మెంట్ జరిగినప్పుడు ఆసాపు ప్రార్థన చేయటానికి పూనుకున్నాడు. ఏం ప్రార్థన చేశాడు, ఎలా ప్రార్థన చేశాడు అన్నటువంటి విషయాలు మరి రేపటి రోజున చాలా వివరంగా మనము ధ్యానం చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. మహాపరిశుద్ధుడా, మా ఘనమైన దేవా, మీ పాదాలు స్తోత్రాలు. మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మారని దేవుడా, మాట తప్పని దేవా, మీ పాదాలు స్తోత్రాలు. నాయన, మా వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సేవా జీవితంలో కావచ్చు, ఎన్నో విషయాల్లో, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో రకాలైనటువంటి నిరుత్సాహాలు ప్రభువా. మా తండ్రి, మా యొక్క ఎక్స్పెక్టేషన్స్ తారుమారైపోయినప్పుడు, ఏదో కావాలి, ఏదో పొందాలి, ఏవేవో అనుకున్నప్పుడు మా తండ్రి అవి మా జీవితంలో జరగలేదంటే నిరుత్సాహమే. మా తండ్రి నాయన గనక వాటిని వీటిని, వారిని వీరిని, వారి యందు వీరి యందు ఎక్స్పెక్టేషన్ కాకుండా, వీ డోంట్ వాంట్ టు ఎక్స్పెక్ట్ ద థింగ్స్ ఇన్ ఏ మెటీరియలిస్టిక్స్ వే, వస్తుపరంగా కానీ, లేక
వారిలో వీరిలో కాకుండా ప్రభువా మీ యందు మేము ఎక్స్పెక్ట్ చేయడానికి సహాయం చేయండి. వెనెవర్ వీ వాంట్ టు ఎక్స్పెక్ట్ సంథింగ్ ఇన్ జీసస్ నేమ్, సంథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, I know, Lord, He will never ever disappoint anyone, Master. ప్రభువా మీ పాదాలు స్తోత్రాలు. ఎందుకంటే మీ యొక్క ప్రతి వాగ్దానము అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి మా ప్రభువా. మా నిరుత్సాహంలో కూడా మీరు ఉత్సాహం దయచేసి దేవుడు. యేసురాజా మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు. మా ఉత్సాహం మీరే, మా జాయ్ మీరే, మా ఎక్స్పెక్టేషన్ మీరే, మా ఆశీర్వాదం మీరే, మా నిరీక్షణ మీరే, మా నిరీక్షణకు ఆధారభూతులు మీరే ప్రభువా. మీ స్తోత్రాలు, మీకు వందనాలు. ఆశీర్వించండి, దీవించండి, బలపరచండి, మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, బలపరచండి, మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే మా తండ్రి ఆయన కుటుంబాలను కోల్పోయి, భర్తలను కోల్పోయి, భార్యను కోల్పోయి, పిల్లలను కోల్పోయి, తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా ఎంతమంది అయితే ఉన్నారో వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా వారిని ఓదార్చండి, బలపరచండి, మీ చేయూతనివ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నా. లార్డ్, ఐ ప్రే దట్ దిస్ ఈవినింగ్, లార్డ్, కన్సోల్ దెమ్ అండ్ కంఫర్ట్ దెమ్. వైప్ అవుట్, లార్డ్, every tears of their life, Father. Wipe it away, every kind of tears of their lives, in the name of Jesus. I pray that every kind of mourn has to turn into joy in the name of Jesus. Lord, I commit every pain and infirmity, agony, in the name of Jesus. Whatever sorrow it may be, hallelujah. Father, I pray that whether it may be in their personal life or else in the family, I pray that, Lord, every kind of pain and agony has to turn into joy in the name of Jesus. ప్రతి ఒక్కరి యొక్క దుఃఖమునైనా కన్నీరు తుడవబడుగాక. ప్రతి బిడల యొక్క కన్నీరు ఆనందముగా మార్చబడుగాక. మీ పాదాలు ఈ స్తోత్రాలు, మీకు వందనాలు. మీ కార్యం జరిగించండి, బలపరచండి, మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మా నిరీక్షణకు ఆధారభూతుడు మీరే నాయన. ఈ ప్రార్థిస్తున్న సమయంలో మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ వెలుగు బిడ్డలను తాకునుగాక. Let every child of God has to experience the love of God and power of the Holy Spirit, the presence of God right now in the name of Jesus. Every kind of hopelessness has to turn into hopeful life in the name of Jesus. ప్రభువా మీ కార్యం జరిగించండి, బలపరచండి, మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మేము ప్రార్థన చేస్తున్నాం. ఫస్ట్ వేవ్ వచ్చింది, వెళ్ళింది. సెకండ్ వేవ్ వచ్చింది, వెళ్తుంది. థర్డ్ వేవ్ రాబోతుందని మేము వింటున్నాం. అయితే ఒకటి మాత్రం సత్యం, యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యాజ్ లాంగ్ యాజ్ we stay under the wave of the Holy Ghost, we believe nothing is going to hurt us and nothing will harm us. We are safe and we are secured. ప్రభువా మీ స్తోత్రాలు. మొదటి వేవ్ వచ్చింది, సెకండ్ వేవ్ వచ్చింది, థర్డ్ వేవ్ రాబోతుంది మేము వింటున్నాం నాయన. అయితే పరిశుద్ధాత్మ వేవ్ కింద, పరిశుద్ధాత్మ గాలుల కింద మేము జీవించడం నేర్పించండి. మీ సన్నిధిలో జీవించడం నేర్పించండి నాయన. మీ స్తోత్రాలు, మీకు వందనాలు. ఆ విధంగా జీవించినప్పుడు నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులను నీ గుడారమును సమీపించదని మీరు సెలవిచ్చారు. మీ వాక్యమే మాకు ఆధారం కదా. 119వ కీర్తన 50వ వచనంలో వ్రాయబడి ఉంది, దేవా నీ వాక్యము మమ్మను బ్రతికించున్నది, మా బాధలో ఇదే మాకు నెమ్మది కలిగించున్నది అని వ్రాయబడింది. కనుక నాయన మీ వాక్యమును చూస్తూ, మీ వైపు చూస్తూ,
ఒక గొప్ప నిరీక్షణ కలిగి, ధైర్యం కలిగి, విశ్వాసములో ముందు కొనసాగటానికి సహాయం చేయండి. మా సమాధానకర్తకు అధిపతి అయిన దేవా మీకు స్తోత్రాలు. ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సంఘాన్ని, ప్రతి పరిచర్ను దర్శించండి నాయన. మా తండ్రి, కేవలం మా కొరకు, మా కుటుంబాల కొరకు, మా సంఘాల కొరకు మాత్రమే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సంఘం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం. మారుమూల గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నాం. కేవలము క్రైస్తవులైనటువంటి వారి కొరకు మాత్రమే కాదు, హైందవ సోదర సోదరుల కొరకు ప్రార్థిస్తున్నాం. ముస్లిం సోదర సోదరుల కొరకు ప్రార్థిస్తున్నాం. బుద్ధిస్టుల కొరకు ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, భారతదేశంలో ఎన్ని భాషలు మాట్లాడేవారు, ఎన్ని తెగల వారు, ఎన్ని భాషల వారు, ఎన్ని జాతుల వారు ఉన్నారో వారందరినీ దర్శించండి. మీ స్వస్థత దయచేయండి నాయన. ఇశ్రాయేలు దేశం ఏ విధంగా కరోనా ఫ్రీ దేశంగా అయిపోయిందో, మా భారతదేశము కూడా కరోనా ఫ్రీ దేశముగా మార్చబడుగాక. మీ హస్తాన్ని ఉంచండి, మీ సన్నిధిని ఉంచండి, మీ కార్యం జరిగించండి నాయన. Father, I pray that this evening, as your servant, Lord, let your mighty hand come upon India in the name of Jesus, so that we may see corona-free India. ప్రభా, మీ పాదాలు స్తోత్రాలు. మీ కార్యం జరిగించండి. ప్రపంచ దేశాలను దర్శించండి. మీ కార్యం జరిగించండి నాయన. మేమందరము కలిసి ఏకాత్మతో, ఏక మనస్సుతో, ఏక భారముతో, ఒకే శక్తిని, అభిషేకమును కలిగి ఏక కరోనా నాయన యేసు నామములో తరిమివేయుదుముగాక. మీరే మీ కార్యం జరిగించి బలపరచమని మీ నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ప్రార్థన విన్నందుకే స్తోత్రాలు. ప్రార్థిస్తుంటుండగా మీ సన్నిధికై, మీ ప్రసన్నతకై, మీ అభిషేకముకై, మీ బలముకై, ప్రభావముకై వందనాలు. ప్రతి ఒక్కరి మీదకి నాయన, మీ సేవకుల మీదకి, సేవకురాండ్ర మీదకి, మీ ప్రజల మీదకి సమాధానం వచ్చునుగాక. ప్రతి విధమైనటువంటి డిసప్పాయింట్మెంట్ని యేసు నామములో తొలగించబడుగాక. నిరుత్సాహం తొలగించబడుగాక. మీ ఉత్సాహము, ధైర్యము, విశ్వాసం వచ్చునుగాక. మీరే మీ కార్యం జరిగించి బలపరిచి మహిమ పొందమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ ప్రార్థన విన్నందుకాయి యేసు శక్తి కలిగిన నామమున స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపటి రోజున 73వ కీర్తన మనం కంటిన్యూ చేద్దాం. I believe God is going to speak so many things. He will be giving so many revelations after revelations after revelations. పరిశుద్ధాత్మ దేవుడు మరి అనేకమైన ప్రత్యక్షతలు ఇవ్వబోతున్నాడు. The revelations which I am giving and which I am going to give, I did not copy from any book from or else any from man of God. Directly God has given wonderful grace to download these things from the Holy Spirit. Amen. Hallelujah. God bless you. Tomorrow we are going to meet in the same time. Amen. Have a blessed evening. Amen.